కేసీఆర్ కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. లేఖలు, లీకుల ద్వారా బీఆర్ఎస్ లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా కవిత కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. బీఆర్ఎస్ లో తాజా పరిణామాలను గమనిస్తున్న పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అందుకునేందుకు ముందుకొస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత లేఖ, ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారము విఫలమైంది. సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరూ హాజరు కానున్నారు కూడా. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణ ముమ్మరమవుతోంది. ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్దల మెడకు చుట్టుకోనుంది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచినా ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులుగా నాయకత్వ రగడ నెలకొందని ఎమ్మెల్యేలో ఆందోళన నెలకొంది. పార్టీ పరిస్థితిని గమనించే కవిత సొంతంగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారని, అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరికే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కారు దిగి చేయి అందుకోవడానికి కూడా ఇదే సరైన సమయంగా సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇక రాయబారాలు విఫలం కావడంతో ఎమ్మెల్సీ కవిత తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. సొంత బలం పెంచుకునేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. మొదట గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు. సింగరేణి ప్రాంత జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. అటు కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతోందని చెప్పారు. షర్మిల తరహాలోనే కవిత పాదయాత్ర చేస్తారని రఘునందన్ తెలిపారు.